Hi everyone, I am Shankar, Contract JL in English, working in Government Junior College, Mudigonda, Khammam district. Today we are discussing about understanding advertisement. It will come in intermediate second year public examination. It carry 4 marks. What is advertisement? We will discuss it. We see advertisement all around us in newspapers, magazines, on billboards, on televisions and also on internet these days. ఈ రోజుల్లో మనం అడ్వర్టైజ్మెంట్ గురించి మనం నోటీస్ బోర్డులో చూస్తున్నాం, మ్యాగజైన్స్లో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో చూస్తున్నాం, టెలివిజన్స్లో చూస్తున్నాం, ఇంటర్నెట్ గురించి మనం చూస్తున్నాం. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఏ పవర్ఫుల్ వెహికల్ ఆర్ టూల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ వన్, studying carefully the given advertisement as well as the questions is the basic requirements. Now, keen observation of every part of the advertisement is very much necessary. Practice help acquire the needed to expertise to all answer the questions correctly. ఓకే, మనకి అడ్వర్టైజ్మెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే ఎగ్జామినేషన్లో అడుగుతుంది కాబట్టి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు గురించి అడ్వర్టైజ్మెంట్ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ టోటల్గా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, ప్రతి పాయింట్ మనం చదువుకోవాలి, ఎందుకంటే ప్రతి పాయింట్ని క్వశ్చన్గా రూపొందిస్తారు కాబట్టి ఎవ్రీ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్డ్స్ మనం చదువుకుంటూ పోదాం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది మనకి అక్కడ ఉన్నటువంటి టైటిల్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇన్ ఇండియా అంటే ఈ యూనిక్ వాళ్ళ ప్రత్యేకంగా ఒక అథారిటీ కలిగినట్టు వాళ్ళు మాత్రమే దీనిని ప్రింట్ చేయడం కానీ అథారిటీ అనే అధికారం అనేది ఉంటుంది. ఇంకా దాని కింద ఏమున్నది, ప్లానింగ్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇష్యూ చేస్తుంది అనేది ప్లానింగ్ కమిషన్ అనేది దానికి అంతర్భాగంగా ఉంది. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఉండేది, ఆల్వేస్ క్యారీ యువర్ ఆధార్ విత్ యూ, ఎల్లప్పుడూ ఆధార్ కార్డు నీ దగ్గరే ఉంచుకోవాలి. క్యారీ అంటే నీ దగ్గర ఉంచడం అని అర్థం, తీసుకొని వెళ్ళడం అని. అండ్ అవైల్ బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్, దానివల్ల రకరకాల సర్వీసెస్లో నీకు బెనిఫిట్స్ ఉంటున్నాయి అని చెప్తాడు. నెక్స్ట్, కట్ దిస్ పోర్షన్ ఆఫ్ ఆధార్ లెటర్ అండ్ క్యారీస్ ఇట్ విత్ యూ, ఏదైతే భాగం కట్ చేసి మనం దాన్ని జేబులో ఉంచడమో లేకపోతే మన దగ్గర భద్రపరచుకోవడమో అనేది అక్కడ మీకు కట్ చేసే ఈ భాగం కూడా మీకు లోయర్ పార్ట్, ప్రింట్ అయినటువంటి పొడవైనటువంటి పార్ట్లలో లోయర్ పార్ట్ అంటే కింది భాగం కట్ చేసుకొని ఆ ఫోటో ఉన్న భాగాన్ని మన దగ్గర భద్రపరచుకోవాలి. నెక్స్ట్ కింద రాయబడింది ఏంటి అంటే బ్రాకెట్లో, యు మే గెట్ ఇట్ లామినేటెడ్ టు, అవసరమైతే దానిని మనం లామినేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కట్ చేసే భాగం పై భాగం చూడండి, 444455556666 అనేది, కాబట్టి ఆ నెంబర్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ అనిచ్చి యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇది మన యొక్క అడ్రస్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది, ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. మరియు మనకి గ్యాస్ సిలిండర్ కావాలన్నా, రైలుకి ప్రయాణం చేయాలన్నా, లేకపోతే ఫోన్ కొనుక్కోవాలన్నా, లేకుంటే ఇంకా ఏ సర్వీస్కి వెళ్ళాలన్నా ఆధార్ అనేది ఎసెన్షియల్. అండ్ మెనీ మోర్ సర్వీసెస్, ఇంకా చాలా రకాలుగా దీని యొక్క సర్వీస్ మనకి భారతదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్వీసు విభాగాలలో ఇది ఎంతైనా అవసరం. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కానీ ఇక్కడ ఒక సింబల్గా ఉన్నది, అది మనకి www ఆధార్ యొక్క ఎక్కడ వెబ్సైట్ అనేది కూడా ఈ క్రింది భాగంలో ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్ లోయర్ పార్ట్లో. ఇది టోటల్గా ఆధార్ కార్డు యొక్క సమాచారం. దీని గురించి మనకి ప్రశ్నలు ఎలా రాబోతున్నాయో తెలుసుకుందాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓకే, దానికి సంబంధించిన ప్రశ్నలు. ఆధార్ కార్డ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐడెంటిటీ కార్డ్ దట్ ఆల్ ఇండియన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ విత్ దెమ్, భారతదేశం యొక్క ప్రజల యొక్క ఐడి కార్డు వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సిన ఏమిటి అనేది ఈ ప్రశ్న యొక్క సమాధానం ప్రశ్న. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి టైటిల్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆల్వేస్ క్యారీ యువర్ ఆధార్ విత్ యూ, అది ఇక్కడ ఆధార్ విత్ యూ అంటే ప్రతి వాళ్ళు తమ దగ్గర ఉండవలసినటువంటి ఐడి ఏంది అంటే ఆధార్, కాబట్టి ఇక్కడ టైటిల్లోనే ఆన్సర్ వచ్చేసింది, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆధార్. నౌ సెకండ్ వన్, నేమ్ ద ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ ఆధార్, ఆధార్ కార్డు ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉన్నది,
అంటే మనకి ఇక్కడ టైటిల్ పైన మనకి ఆల్రెడీ కనిపిస్తుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. కాబట్టి అది ఆన్సర్ రాయాలి. అక్కడ సర్కిల్ చేయబడింది, ఆ సర్కిల్ చేయబడ్డదే మనకి రెండవ దానికి ఆన్సర్. అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని రాయాలి. నెక్స్ట్ వన్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆధార్ నెంబర్? ఆధార్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? డిజిట్స్ అంటే అంకెలు. మనకి ఆల్రెడీ ఇక్కడ డిజిట్స్ కనబడుతున్నాయి, 4444 అని, 5555 అని, 6666. కాబట్టి ఎన్ని ఉన్నాయో మీరు లెక్క పెట్టుకోవాలి. టోటల్గా అక్కడ మన యారో అన్నది కర్సర్ చూపిస్తుంది, ప్లస్ సర్కిల్ కూడా ఉన్నది. కాబట్టి ఇది మొత్తం 12 అంకెలతో ఉంటుంది, కాబట్టి 12 డిజిట్స్ అని రాయాలి. నౌ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ఆధార్? ఆధార్ యొక్క వెబ్సైట్ ఏమిటి అనేది మనకి ఫోర్త్ క్వశ్చన్ యొక్క ప్రశ్న. అది ఇక్కడ మనకి సర్కిల్లో చూడడం జరిగింది. www.uidai.gov.in అనేది ఉంది. ఇక్కడ మనకి ఆధార్ సింబల్ కూడా ఉంది ఇట్లా సర్కిల్గా. అది మనకి పేజీ యొక్క కింది భాగంలో ఉంటుంది, కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ పార్ట్ ఆఫ్ ది ఆధార్ లెటర్ కెన్ వి కట్ అండ్ గెట్ లామినేటెడ్ ది అప్పర్ ఆర్ లోయర్? మనం ఏ పార్ట్ని లామినేట్ చేసి మన దగ్గర ఉంచుకోవాలి? మనం ఆల్రెడీ అక్కడ కత్తెరతో కట్ చేస్తున్న బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫోటో ఉన్నటువంటి దాన్ని మనం కట్ చేసి లామినేషన్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ సర్కిల్ కత్తెరతో కట్ చేసింది, లామినేషన్ చేసి మన దగ్గర ఉంచుకోవాలి. కాబట్టి టోటల్గా సర్కిల్గా ఉన్నది మన దగ్గర ఉంచుకోవాల్సిన పార్ట్ ఏంది? అది లోయర్ పార్ట్. కాబట్టి ఆన్సర్ ఈస్ ద లోయర్ పార్ట్. నౌ సిక్స్త్ వన్, ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ డాష్ అండ్ డాష్. ఆధార్ అనేది ఒక ప్రూఫ్, దేనికి దేనికి అనేది ఉన్నది. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ బ్లాంక్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అక్కడ యారో మార్క్ ఇచ్చిండు, ఐడెంటిటీ అండ్ ద ప్రూఫ్ అడ్రస్. అది ఒక గుర్తింపుగా ఉంటుంది మరియు అడ్రస్కి ప్రూఫ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆర్ అడ్రస్ అని రాయొచ్చు. ఓకే, సెకండ్ అడ్వర్టైజ్మెంట్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నదే, మనకి ఎగ్జామినేషన్లో బాగా రావడం జరుగుతుంది, కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. నౌ సెకండ్ వన్, డోంట్ ర్యాగ్, ఆల్సో డోంట్ బి ఏ మ్యూట్ విట్నెస్ టు ర్యాగింగ్. మనం ర్యాగింగ్ అనేది చేయకూడదు, మరియు ఆల్సో డోంట్ బి ఏ మ్యూట్. మ్యూట్ అంటే ఎటువంటి మాట లేకుండా కూడా వాళ్ళని హింస కానీ లేకుంటే ఎటువంటి ర్యాగింగ్కి పాల్పడరాదు. నెక్స్ట్, వాట్ ఈజ్ ర్యాగింగ్? ఎనీ యాక్ట్ రిజల్టింగ్ ఇన్ మెంటల్, ఫిజికల్, సెక్సువల్ అబ్యూస్. నెక్స్ట్, వెర్బల్ అబ్యూస్, indecent behavior, criminal intimidation or wrongful restraint, undermining human dignity, and financial exploitation or extortion, and use of force. ఇవి ర్యాగింగ్ యొక్క తీసుకునేటువంటి నిర్ధారణకి ఉన్నటువంటి లక్షణాలు. అవి చేస్తే ర్యాగింగ్ పాల్పడినట్లు అన్నట్టు. ఈచ్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఇది ఏదైనా కానీ నేర విభాగం కిందకే వస్తుంది. క్రిమినల్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ స్టూడెంట్ ఇండల్జింగ్ ఇన్ ర్యాగింగ్ కెన్ బి. ఎవరైతే ఈ ర్యాగింగ్కి పాల్పడుతున్నారో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ నుండి కానీ మిగతా వాళ్ళకి ఏవైనా రైట్స్ అనేది ఆ ఇన్స్టిట్యూట్ పరంగా ఉంటాయి. ఏమేంటో చూద్దాం. ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ నుంచి పంపించవచ్చు. బ్యానెడ్ ఫ్రమ్ ది మెస్ ఆర్ హాస్టల్ నుండి వాళ్ళకి బ్యాన్ చేయడం జరుగుతుంది, నిషేధించడం జరుగుతుంది. హిజ్ ఆర్ హెర్ స్కాలర్షిప్ కెన్ బి విత్డ్రాన్, అంటే వాళ్ళకి ఎటువంటి స్కాలర్షిప్ రాకుండా కూడా చేసే రైట్స్ ఇన్స్టిట్యూషన్కి ఉన్నాయి. డిబారెడ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ రాయకుండా వాళ్ళని డిబార్ చేసేయచ్చు. డినైనెడ్ అడ్మిషన్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎటువంటి ఇన్స్టిట్యూషన్లో కూడా అడ్మిషన్ లేకుండా కూడా చేసేయచ్చు. సెక్యూటెడ్ ఫర్ క్రిమినల్ యాక్షన్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా ముందస్తు చర్యగా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు ఫైల్ ఎఫ్ఐఆర్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు అనేది మనం పెట్టేయచ్చు. విత్ లోకల్ పోలీస్ అగెనెస్ట్ దోస్ హూ ర్యాగ్ ఆర్ ఎబిసెట్ ర్యాగింగ్, లోకల్ ఉన్నటువంటి పోలీసుల వల్ల వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయవచ్చు. ఇంకా ఏమంటాడు, జాయిన్ హ్యాండ్స్ టు మేక్ యువర్ క్యాంపస్ ర్యాగింగ్ ఫ్రీ. ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఫ్రీ ర్యాగింగ్ అనేది ఉండాలి. కాబట్టి అందరూ వాళ్ళు జాయిన్ హ్యాండ్స్ టు మేక్ యువర్ క్యాంపస్ ర్యాగింగ్ ఫ్రీ ఉండాలి. గో హెడ్ రిపోర్ట్ ర్యాగింగ్, అవసరమైతే ఈ రిపోర్ట్ చేయడానికి అందరూ సహకారంతో ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ ర్యాగింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ పనిషబుల్ అంటాం. అంటే ర్యాగింగ్ అన్ని విధాల ఇది చాలా పనిషబుల్ అన్నట్టు, శిక్షించడానికి అర్హత ఉంది ర్యాగ్ చేసిన వాళ్ళకి. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్,
నేమ్ ద సోషల్ ఈవిల్ దట్ ఈస్ బీయింగ్ పిక్చరైజ్డ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వబడినటువంటి సోషల్ ఈవిల్ ఏమిటి అనేది, దాని యొక్క పేరు ఏమిటి అంటే సమాజంలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన ఉన్నటువంటిది ఏమిటి. ఈ అడ్వర్టైజ్మెంట్లో అక్కడ మనకి యారో మార్క్ కనబడుతూనే ఉంది. ఇది మొత్తం ర్యాగింగ్ గురించి ఉంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఆన్సర్ ఈజ్ ర్యాగింగ్. ఓకే, సెకండ్ వన్, వాట్ ఆర్ ద 4 ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్ లిస్టెడ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లో 4 రకాలైనటువంటి ఈ అబ్యూజ్ అనేది ఉన్నాయి. అంటే ర్యాగింగ్ చేసేదానికి ఏవేవి ఆస్కారం ఉంది, ఈ ర్యాగింగ్ చేసే ఆస్కారం ఉన్నటువంటి పదాలు ఏమిటి అనేది దీని యొక్క తెలుగు మీనింగ్. వాటికి సంబంధించినది అక్కడ యారో మార్కు మనకి చూపించారు. ఏవైతే ర్యాగింగ్ అనేది అంశాల కిందకి వస్తాయో లిస్టెడ్ ఇక్కడ మనం అవుట్ చేసుకున్నాం. అక్కడ రెడ్ సర్కిల్తో ఉన్నటువంటిది అవి రాయాలి. మెంటల్ ఆర్ ఫిజికల్ అండ్ సోషల్, సెక్సువల్ అబ్యూజ్ అనేది మెంటల్, ఫిజికల్, సెక్సువల్ అబ్యూజ్, వెర్బల్ అబ్యూజ్, ఇండీసెంట్ బిహేవియర్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేవి ఇక్కడ సెక్సువల్ అబ్యూజ్గా ఈ చేయరానటువంటి అంశాలు. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఆర్ స్టూడెంట్స్ ఎంకరేజ్డ్ టు డూ ఇఫ్ దే కమ్ అక్రాస్ సమ్వన్ బీయింగ్ ర్యాగ్డ్. దానికి సంబంధించింది గో హెడ్ అండ్ రిపోర్ట్ ర్యాగింగ్. ఎవరైతే ర్యాగింగ్కి ఎవరైనా పాల్పడుతున్నా కానీ ఎవరిని వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏవి ఉన్నా కానీ వెంటనే వాటిని రిపోర్ట్ అనేది ఇవ్వాలి. అక్కడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి రిపోర్ట్ చేయాలి. గో హెడ్ ఆర్ రిపోర్ట్ ర్యాగింగ్ అనేది ఆన్సర్. స్టూడెంట్ ఆర్ ఎంకరేజ్డ్ టు గో హెడ్ అండ్ టు రిపోర్ట్ ర్యాగింగ్. ర్యాగింగ్ పాల్పడ్డ వాళ్ళని వెంటనే అక్కడ రిపోర్ట్ అనేది ఇవ్వాలి, దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎవరైనా రిపోర్ట్ ఇస్తారంటే వాళ్ళకి సహకారం అందించాలి అని ఈ ప్రశ్న యొక్క అర్థం. నెక్స్ట్, రైట్ డౌన్ ఎనీ 2 ways దట్ ఏ స్టూడెంట్ కెన్ బి పనిష్డ్ ఫర్ ఇండల్జింగ్ ఇన్ ర్యాగింగ్. దానికి సంబంధించిన ఇక్కడ యారో మార్కు మనకి ఇవ్వడం జరిగింది. అది మనకి ఇక్కడ సర్కిల్గా పెద్దగా అది ఆన్సర్. అంటే వాట్ డౌన్ రైట్ ఎనీ 2 ways దట్ ఏ స్టూడెంట్ కెన్ బి పనిషబుల్. స్టూడెంట్ ఎప్పుడు మనం పనిష్ చేస్తాము, ర్యాగింగ్ చేసినప్పుడు ఏ ర్యాగింగ్ సంబంధించిన పని చేస్తాము, ఆ పని చేసే అంశాలు ఏమిటి అనేది ఏవైనా 2 రాయాలి. మనకి ఇక్కడ దాదాపు ఒక 6-7 దాకా ఉన్నాయి. మనకి 2 పాయింట్స్ రాస్తే చాలు. అంటే ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే కెన్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ నుండి వాళ్ళని వెళ్ళగొట్టవచ్చు. లేకుంటే ఇంకా కెన్ బి బ్యానెడ్ ఫ్రమ్ ద మెస్ ఆర్ హాస్టల్ లేదా మెస్ అనేటువంటి వాళ్ళ హాస్టల్ నుండి వాళ్ళని బ్యాన్ చేయవచ్చు, అంటే తీసివేయవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్. నౌ ఫిఫ్త్ question, students should not rag. Besides, they should also not be a dash to ragging. Fill in the blanks using words from the advertisement. ఈ అడ్వర్టైజ్మెంట్ ఉపయోగించి దీని యొక్క ఆన్సర్ని ఫిల్ చేయడం. స్టూడెంట్స్ షుడ్ నాట్ ర్యాగింగ్ చేయకపోయినప్పటికీ వాళ్ళు వేరే విధంగా ఇంకా ఏమైనా హింస పెట్టినా, వేరే విధంగా బాధించినా అటువంటి సందర్భాలలో వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంది అంటే ఆన్సర్ వాళ్ళు మాటల ద్వారా కాకుండా సైగల ద్వారా చేయవచ్చు. కాబట్టి మ్యూట్ విట్నెస్ ఆన్సర్. ఇక్కడ మ్యూట్ విట్నెస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 6th వన్, ద అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ దట్ డాష్. ఇక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్ మీరు సజెస్ట్ చేయాల్సింది ఏమిటి అని. అక్కడ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టాప్ ద ఈవిల్ ఆఫ్ ర్యాగింగ్ ఆఫ్ ఆల్ కోఆపరేట్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కెన్ బి కంప్లీటెడ్ స్టాప్డ్. నౌ సి, some students should rag others while the rest student watch. అంటే ఎవరైనా బాధించినప్పుడు చూస్తూ ఉండాలా. అసలు రెండోది ఏమన్నాడు, బి ఆల్ ద కోఆపరేట్, అందరూ సహకారంతో ర్యాగింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా బ్యాన్ చేయాలి, దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఉంది. నెక్స్ట్ ఏ అనే బిట్ ఏముంది, ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టాప్ ఈవిల్ ర్యాగింగ్. ఇంపాసిబుల్ అంటే ర్యాగింగ్ని మనం బంద్ చేయడం, స్టాప్ చేయడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం కానిదా అనేది ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే బి. కాబట్టి ఇఫ్ ఆల్ కోఆపరేట్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కెన్ బి కంప్లీట్లీ స్టాప్డ్. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఇస్ బి. ఓకే, మనకి థర్డ్ ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది థర్డ్ వన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం ఒకసారి. ద లగేజ్ యూ క్యారీ డ్యూరింగ్ రైల్వే జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. మనం సేఫ్టీగా జర్నీ చేయాలి అంటే ఎటువంటి లగేజ్ ఇక్కడ మోస్తూ ఉంటామో తెలుస్తూ ఉంటుంది. అంటే ద లగేజ్ యూ క్యారీ డ్యూరింగ్ రైల్వే జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. నీవు జర్నీకి సేఫ్టీగా వెళ్ళాలంటే నీవు తీసుకెళ్లేటువంటి మోసేటువంటి యొక్క క్యారీయే ఇక్కడ డిసైడ్ చేస్తుంది అని దాని అర్థం. నెక్స్ట్, క్యారింగ్ ఆఫ్ ఇన్ఫ్లమబుల్స్ ఎక్స్ప్లోసివ్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ ఆన్ రైల్వేస్.
రైల్వే ప్రయాణం చేసేటప్పుడు మనం ఇన్ఫ్లేమబుల్ అంటే మంటతో సంబంధించినవి కానీ పేలుడు పదార్థాలు కానీ కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్, డు నాట్ రిస్క్ లైవ్ బై ట్రావెలింగ్ విత్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్. మనం ఎటువంటి ఆర్టికల్స్ని తీసుకెళ్ళకూడదు రైలు జర్నీ చేసేటప్పుడు ఆ కింద మనకి ఇవ్వడం జరిగింది, చూడండి. ఒకటి, ఫస్ట్ వన్, సిగరెట్స్, మ్యాచ్ బాక్స్, కిరోసిన్ స్టవ్స్. ఇవి ఎటు పరిస్థితుల్లో మనకి రైలు జర్నీ అప్పుడు తీసుకెళ్ళకూడదు. ఫైర్ క్రాకర్స్, గన్ పౌడర్, ఎక్స్ప్లోసివ్స్ అంటే ఈ ప్రేలుడ్ పదార్థాలు కానీ గన్ పౌడర్ కానీ ఇవి కూడా మనకి ఫైర్ క్రాకర్స్ అంటే దీపావళికి సంబంధించిన టపాసులు కానీ తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్, యాసిడ్. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కెరోసిన్ కానీ యాసిడ్ కానీ ఇవి కూడా మనం రైలు జర్నీ అప్పుడు తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎల్పిజి ఆర్ గ్యాస్ సిలిండర్. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కూడా ఈ జర్నీ అప్పుడు రైలు జర్నీ అప్పుడు తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్, క్యారింగ్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్ అండ్ ఎక్స్ప్లోసివ్స్ ఇన్ రైల్వేస్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ద రైల్వే యాక్ట్. ఒకవేళ ఇవి మనం తీసుకెళ్ళినట్లయితే పేలుడు పదార్థాలు రైల్వే అధికారులు రైల్వే అధికారులకి మన మీద చర్య తీసుకోవడానికి చట్టరీత్యా అధికారం ఉంది. అది రైల్వే యాక్ట్ 1989 అండ్ మేబీ లీడ్ టు 3 years ఇంప్రిజన్మెంట్. దాదాపు 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఆర్ ఫైన్ ఆర్ బోత్. అది ఫైన్ అయినా ఇవ్వచ్చు లేదా జైలు శిక్ష అయినా విధించవచ్చు. బిసైడ్స్ బీయింగ్ లైబుల్ ఫర్ లాస్ డ్యామేజెస్. దానికి సంబంధించినటువంటి అన్ని అధికారాలు రైల్వే అధికారులకు ఉన్నాయి అని. నెక్స్ట్, in case you notice any suspicious dangerous material in train at stations, don't ignore, please alert. ఒకవేళ ఎవరైనా దీనికి మర్చిపోయి తెలియకుండా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా శిక్ష అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టేషన్స్లో కానీ ట్రైన్స్లో కానీ రైల్వే స్టేషన్స్ కానీ రైల్లో ఉన్నటువంటి జర్నీలో కానీ ఎవరు దీన్ని అశ్రద్ధ చేయకూడదు. డోంట్ ఇగ్నోర్, ప్లీజ్ అలర్ట్ అంటేనే దాన్ని అలర్ట్ అయ్యి దానికి సంబంధించిన సెక్యూరిటీ హెల్ప్ లైన్ అనేది 182 అనేది హెల్ప్ లైన్కి మనం అందించవచ్చు. ఇది ఎవరిచ్చారు ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఫైనల్గా వాళ్ళు చెప్పే ఇక్కడ కొటేషన్ ఏంది, యువర్ సేఫ్టీ అవర్ ప్రియారిటీ. మీ యొక్క రక్షణే, సేఫ్టీ అంటే రక్షణ, మీరు సంక్షేమంగా రక్షణగా మీరు జర్నీ వెళ్ళి ప్రయాణం చేసినట్లయితే అదే మా యొక్క ముందు ప్రియారిటీ అంటారు. యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రియారిటీ అని వాళ్ళ యొక్క కొటేషన్. ఇది సౌత్ సెంట్రల్ వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. SCR అంటే సికింద్రాబాద్, SCR రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ అడ్వర్టైజ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ఇష్యూడ్ ది అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినది ఎవరు, ఇష్యూ చేసింది ఎవరు అని అర్థం. ఇక్కడ మనకి తెలిసిపోతూనే ఉంది సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి ఇక్కడ యారో మార్క్ ఉంది, కింది సైడ్ అంటే క్రింది భాగం చూడాలి మనకి, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కాబట్టి అండర్ లైన్ కింద మనకి సర్కిల్ చేయడం జరిగింది కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఇస్ ద ఆన్సర్. నౌ సెకండ్ వన్, వాట్ డస్ ద రైల్వే స్ట్రిక్ట్లీ బ్యాన్. రైల్వే వాళ్ళు స్ట్రిక్ట్ గా బ్యాన్ చేసింది ఏంది, బ్యాన్ మీన్స్ నిషేధం, ఇక్కడ నిషేధించింది ఏంది అనేది మనకు తెలుసు. దేని నిషేధంగా అక్కడ మనకి పిక్చర్ లో క్లియర్ గా కనబడుతూనే ఉంది, అంటే కిరోసిన్ కానీ టపాసులు కానీ పెట్రోల్ గ్యాస్ అనేది బ్యాన్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన ఆన్సర్ అక్కడ మనకి టోటల్ గా సర్కిల్ అయింది కాబట్టి దాని ఆన్సర్ రాయాలి. ఏం బ్యాన్ చేసింది రైల్వే వాళ్ళు రైలు జర్నీ చేసేటప్పుడు, ద రైల్వే స్ట్రిక్ట్లీ బ్యాన్స్ క్యారింగ్ పెట్రోల్, డీజిల్, కెరోసిన్, LPG ఇన్ ట్రైన్స్. అటువంటి ఏమి తీసుకెళ్ళవద్దు రైలు జర్నీ. నెక్స్ట్ థర్డ్ వన్, అండర్ వాట్ యాక్ట్ ఈజ్ క్యారింగ్ ఎక్స్ప్లోసివ్స్ ఇన్ ట్రైన్స్ ఆర్ అఫెన్స్. అది అఫెన్స్ అంటే ఇక్కడ శిక్ష నేరం ఏమిటి, నువ్వు ఒకవేళ తీసుకెళ్ళినట్టయితే అది నీకు ఏ విధమైన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంది రైల్వే వాళ్ళు అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇక్కడ యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఆ యాక్ట్ 1989 అనే యాక్ట్ ఉంది, రైల్వే యాక్ట్ 1989 ఆన్సర్. అది సర్కిల్ ఉంది కాబట్టి అదే ఆన్సర్, రైల్వే యాక్ట్ 1989. ఓకే, నాలుగో ప్రశ్న, up to how many years can a person be imprisoned for carrying inflammables in trains. ఒకవేళ తెలియకుండా వాళ్ళు ఏమైనా ఈ వంటకు సంబంధించిన పేలుడు సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ వస్తువులు కానీ తీసుకెళ్ళినట్లయితే ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష ఇవ్వడం జరుగుతుంది అన్నది. దాని ఆన్సర్ ఇక్కడ మనకి ఆ యాక్ట్లో ఇవ్వడం, ఆ యాక్ట్ అనేది ఉంది కాబట్టి దాని కింది లైన్లోనే ఉంది, మెనీ లీడ్ టు 3 years ఇంప్రిజెంట్. కాబట్టి ఆన్సర్ ఇస్ 3 years ఇంప్రిజెంట్ అని రాయాలి. కాబట్టి 3 years imprisonment. Now fifth one, what should
you do if you notice any suspicious or dangerous material in a train. దానికి సంబంధించిన ఆన్సర్ ఒకవేళ అవి తీసుకెళ్ళినట్లయితే దానికి నోటీస్గా వచ్చినట్లయితే నువ్వు చేయవలసినటువంటి హెల్ప్ లైన్ ఏంటి అంటే సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182. వెంటనే నువ్వు హెల్ప్ లైన్కి సమాచారం అందించాలి. ఎవరైనా తెలియక తీసుకెళ్ళినా కానీ వెంటనే కాంటాక్ట్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182. నెక్స్ట్ 6th పాయింట్, the dash you carry during the railway journey will decide your safety. Fill in the blanks. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళినట్టయితే ద లగేజ్ యూ కెన్ క్యారీ డ్యూరింగ్ రైల్వే జర్నీ యూ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. నువ్వు తీసుకెళ్లే వస్తువులే నీ యొక్క జర్నీని సేఫ్గా ఉన్నదా లేదా అనేది డిసైడ్ చేస్తుంది అనేది మన టైటిల్ ఫస్ట్ మన లైన్లోనే ఉంది కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆ ఫస్ట్ లైన్ని మనం ఒకసారి చదువుకుంటే దాని ఆన్సర్ తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ ద లగేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి లగేజ్ అనే వర్డ్ రాస్తే మనకి మార్క్ వస్తుంది. ద లగేజ్ యూ క్యారీ డ్యూరింగ్ ద రైల్వే జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. కాబట్టి అది మనం ఒకసారి ఫస్ట్ లైన్ చదువుకుంటే ఆన్సర్ వస్తుంది. లగేజ్ అనేది ఇక్కడ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, comment and share.